Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది సర్కార్. ఖమ్మం జిల్లా మధిర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నిధులను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. మధిర సభ వేదికపై బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధుల పంపిణీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వానాకాలం ప్రారంభమవడంతో ఈ నేపథ్యంలో రైతులకు పంటకు కావాల్సినటువంటి సరుకు ఎరువులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. ఈ ఏడాది సరైనటువంటి సమయంలోనే విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎంఎల్ఆర్ అందిస్తారు. ఎంఎల్ఆర్, ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల. డిప్యూటీ సీఎం నియోజకవర్గం మధిరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. రైతుల్లో ఒకంత ఆసక్తి కూడా నెలకొంది. ఇచ్చినటువంటి హామీ మేరకు ఏమైనా కొంత పెంచేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఓవరాల్ గా ఎలా చూడాలి? రైతన్నలందరికీ కూడా ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఈ నెల 30వ తారీఖు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం అయినటువంటి మధిరలో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయబోతా ఉన్నారు. మురళి, ప్రతి ఒక్కరికి కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ 6,000 చొప్పున వేసి ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రైతులందరూ కూడా రైతు భరోసా డబ్బుల కోసం ఎక్కడికక్కడ వాతావరణం అంతా కూడా రైతులకు సహకరిస్తా ఉంది. వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పంట లోపల పూర్తిగా కూడా నాగళ్లు కట్టి విత్తనాలు వేసుకోవడానికి పూర్తిగా డబ్బులని సేకరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గ్రామ స్థాయిలో కనబడతా ఉంది. మురళి, రైతులందరూ కూడా కొంతమంది డబ్బులని అప్పులకు తీసుకొని వచ్చినటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. వడ్డీలకు తీసుకొని వచ్చి కూడా పంట పెట్టుబడి కోసం తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరి రైతులకు అండగా ఉండాలి. వర్షాకాలం వచ్చింది, పంటలు పెడతా ఉన్నారు. ఈ సందర్భంలో రైతులకు గనక ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వాల్సినటువంటి భరోసా ఏదైతే ఉందో ఆ డబ్బులని విడుదల చేయాలని చెప్పేసి భావించింది. దానికి సంబంధించే ఇవాళ జరిగినటువంటి కేబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో కూడా ఆమోదం కూడా తెలిపింది. మురళి, మరి ఈ నెల 30వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయబోతా ఉన్నారు. రైతులందరికీ కూడా నిజంగా ఇది శుభవార్తనే చెప్పొచ్చు. చాలా మంది కూడా గత కొన్ని రోజులుగా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. మరి ఇప్పటికైతే ప్రభుత్వం క్లారిటీగా చెప్తుంది, ఈ నెల 30వ తారీఖు అయితే ప్రతి ఒక్క రైతన్నల ఖాతా లోపల నేరుగా ప్రభుత్వమే, ఎక్కడా కూడా ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే రైతుల ఖాతా లోపల డబ్బులు చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. మరి రైతులు కూడా ప్రభుత్వం ఈ శుభవార్త చెప్పిన తర్వాత కొంత వాళ్ళకు కూడా అంటే రైతులందరూ కూడా కొంత ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది, ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తే కనుక కొంత పంట పెట్టుబడి కోసం మేము పెట్టుకునేటువంటి డబ్బులు కూడా మాకు ఉపయోగపడతాయి. ఎక్కడ కూడా అప్పులు తీసుకురాకుండా ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి 6,000 రూపాయలైనా సరే ఎరువులు కొనుక్కోవడానికి అయినా లేకపోతే విత్తనాలు తీసుకోవడానికి మందులకు ఏదో ఒక దానికి ఆ డబ్బులు 6,000 రూపాయలు మాకు ఉపయోగపడతాయని చెప్పేసి రైతులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మురళి, టెక్నికల్ రీజన్స్ చెప్పి ప్రతిసారి కూడా కొంతమంది రైతుల అకౌంట్లలో నిధులు జమ కావడం లేదనేటువంటి కంప్లైంట్స్ కూడా ఈసారి రెక్టిఫై చేశాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తోంది. అలాగే రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న, ఈసారి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, కానీ ఆ స్థాయిలో ఎరువులకు సంబంధించి స్టాక్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే పంపిణీలో కూడా తొలుత జరిగినటువంటి జాప్యం ఏ విధంగా ఉందో మనం చూసాం. అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పునరావృతం చేసిందనేటువంటి కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా కొన్ని రైతుల నుంచి వస్తున్నటువంటి వినపం ఏంటి? దానికి సంబంధించి 2 అంశాలకి. ఎస్ మురళి, అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎరువుల కొరతతోని చాలా మంది రైతన్నలు కూడా ఇబ్బంది పడ్డటువంటి మాట వాస్తవమే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, ఎరువులు మొత్తం కూడా కేంద్రమే ఇవ్వాలి, మేము పూర్తిగా కూడా వాటిని రైతులకు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినంత ఎరువులను గనక పంపిణీ చేస్తే మేము రైతులకు ఇవ్వడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, దీన్ని కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి నేరుగా ఆయన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. మరి ఆయన కూడా చెప్పినటువంటి తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం లేదు కేంద్రానికి ఏమీ సంబంధం లేదు, కావాల్సినటువంటి యూరియాని మేము ఇస్తా ఉన్నాము, మాది కూడా తప్పులేదని చెప్పేసి
సంబంధించి వాళ్ళు కూడా చెప్పారు. సో ఏదైతే ఎరువుల విషయంలో కూడా ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మురళి. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఎరువులని కూడా అందుబాటులో పెట్టే విధంగా చూస్తా ఉంది. ఇప్పటికే ఒక యాప్ ని తెరపైకి తీసుకొని వచ్చింది. రైతులందరికీ కూడా ఆ యాప్ లో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకుంటే యూరియా బస్తాలను కూడా రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో మొత్తం కూడా ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక రైతు భరోసా ప్రధానంగా ఎరువులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంటా ఉంటారు. విత్తనాలు ఇవన్నీ కూడా తప్పక రైతులు ఖచ్చితంగా కొనాల్సిందే. కానీ ప్రభుత్వం రైతులకు ఏమిస్తుంది? ప్రభుత్వం వర్షాకాలంలో రైతులు పెట్టుబడి పెడుతున్నప్పుడు, రైతులు పంట పొలాల లోపల కష్టపడుతున్నప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేదే రైతులు చూస్తారు. కాబట్టి దాన్ని ప్రభుత్వం పూర్తిగా కూడా ఆలోచన చేసింది. రైతులందరూ కూడా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఇదంతా కూడా గుర్తించిన తర్వాత ఇప్పుడు మొత్తానికైతే ఈ నెల 30వ తారీఖు ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గమైనటువంటి మదిరలో పూర్తిగా కూడా ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయన అక్కడికి వచ్చి బటన్ నొక్కి నేరుగా రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తారు. తర్వాత పూర్తిగా కూడా రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్నాయి మురళి. మరి దీంట్లో ఇంకా ఎటువంటి ప్రధాన కొత్తగా నమోదవుతున్నటువంటి వారికి సంబంధించి కూడా కొన్ని కీలక అప్డేట్స్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దానికి సంబంధించి కొత్తగా ఎవరైనా రైతన్నలు ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా అప్లై పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మురళి. అర్హులు ఎవరైనా సరే నిజంగా రైతులైతే నిజంగా కష్టం చేస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సినటువంటి రైతు భరోసా నిధులు మీ అందరికీ కూడా వస్తాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఎకరాల కొద్ది భూమి ఉండి ఏసీల్లో కూర్చుకుంటూ లగ్జరీ కార్లలో తిరుగుతూ మాకు రైతు భరోసా డబ్బులు కావాలంటే ఇచ్చేది కుదరదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఎటువంటి డౌట్ లేకుండా క్లియర్ గా చెప్తా ఉంది. నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఇస్తాము, వాళ్లకు కష్టంలో ఉన్నప్పుడు రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళకే ఉపయోగపడాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక అప్లై పెట్టుకోవడానికి కూడా కొంత ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది మురళి. మరి వాళ్ళు అప్లై పెట్టుకుంటే కూడా వాళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు వాళ్ళు అర్హులైతే ప్రభుత్వం జమ చేస్తుంది మురళి. తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఈ నెల 30న రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు జమ చేయనుంది. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా కేవైసీ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా టెక్నికల్ రీజన్స్ వల్ల జమ కాకపోతే దగ్గరలో ఉన్నటువంటి అధికారులు అంటే కార్యాలయానికి వెళ్ళి మీరు మళ్ళీ నమోదు చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి ప్రక్రియను అంతటిని పూర్తి చేసుకుంటే రైతు భరోసా నిధులు అనేవి విడుదలవుతాయి. ఖమ్మం జిల్లా మదిరలో భారీ బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా ఈ డబ్బు అయితే జమ కానుంది.